ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎంత మెజారిటీతో వస్తుంది? ఏమండి ఇది సమయం కాదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా ఆప్యాయతో, అభిమానంతో, ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్న మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తనివి తీరదు. ఆయన తెలుగు తేజానికి ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు. ఆయన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఎవరు తెలియని విషయం ఏంటంటే 41 నిజ జీవిత పాత్రలు పోషించాడు ఆయన. మళ్ళీ రిపీట్ చేస్తాను, 41 ఎవరు ప్రపంచంలో ఎవరు చేయనని 41 నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రస్థానం ఉండగా ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్కన మన తెలుగు జాతి ఆత్మగౌరవం భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ప్రాధాన్యత లేకపోవడం, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు తేజాన్ని పునర్జీవింపు చేయాలని, గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలు వారికి అత్యంత మెజార్టీ గెలిపించి వారు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వారు ముఖ్యమైన తర్వాత బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, పేదపాటి పెన్నిదిగా, రైతులకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్. వారి సంక్షేమ పథకాలు కాకుండా వైద్య, విద్య, నూతన పాలసీకి పాల్పోసిన ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా ఎవరు భారతదేశం అంతా ఇవాళ కూడా ఆయన సంక్షేమ పథకాలు వేరే పేరిట అమలవుతున్న విషయం అందరూ తెలిసిన విషయం ఇది. ఆ తర్వాత తెలుగు భాష ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన మన అన్న ఎన్టీఆర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయ పటాలపై, ప్రభుత్వ వాహనాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే అన్నదానం కనిపించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. 1985లో వారు ముఖ్యమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన నిత్య అన్నదానం ఉండాలని ఆయన డిసైడ్ చేసి వెంకటేశ్వర ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో వారు నిత్య అన్నదానం ఉచితంగా చేపట్టిన ప్రారంభించి మొదలుపెట్టి ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే తెలుగు జాతి మనది, ముందుకు వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు తెలుగు జాతికి వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారు నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. అలాగే ఇక్కడ వచ్చిన మన అభిమానులు కానివ్వండి, మా కుటుంబ శ్రేయభిలాషకు, తెలుగుదేశం పార్టీ వీరసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ అన్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నమస్కారం. నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలలో శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అదేవిధంగా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించింది. అంతేకాకుండా మరి మహిళా సాధికారిత, 125 మంది ఎడ్యుకేటెడ్స్కి మొదటిసారి ఎమ్మెల్యేలుగా టికెట్ ఇవ్వడం, 20 మంది డాక్టర్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా